హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైద్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. మైదా పిండితో అత్తయ్య గారు స్నాక్స్ అయితే చేస్తా ఉన్నారు. మా పెద్ద అబ్బాయి నిన్న గజ్జికాయలు చేసాం కదండి, ఈరోజు స్నాక్ హాట్గా కావాలన్నారు. సో అందుకని ఈరోజు ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను. సో అది ఎలా చేయాలి ఏంటనేది మొత్తం కూడా వీడియోలో అప్లోడ్ చేశాను. తప్పకుండా నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ పక్కన బెల్ అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలోకి వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చలో. ఇది ఏంటండి? మైదా పిండి. ఒక కప్పు మైదా పిండి. ఈ గిన్నెలో సగం అండి, పావు కేజీ ఉంటుందేమో. ఉప్మా రవ్వ అది ఎన్ని వేస్తున్నారు? 2 స్పూన్లు ఉప్మా రవ్వ అండి. సూజీ వేసారు అత్తయ్య గారు. స్పైసీగా ఉంటాయి, బాగుంటాయి ఇవి. ఇప్పుడు వామ్ వేస్తున్నారు. 1 స్పూన్ వామ్ వేసి నలిపి చేతితోటి కొంచెం నలిపి వేస్తున్నారు. అందులో కారం, ఉప్పు అండి, సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. నూనె, వేడి చేసే వేసుకోవాలండి నూనె. ఇప్పుడే టేస్ట్ బాగుంటుంది. స్పూన్తో కొంచెం కలుపుకొని, వేడిగా ఉంటుంది కదమ్మా నూనె, అందువల్ల స్పూన్తో కలుపుకోవాలి. అలాగా ఉండ వచ్చేలాగా కలుపుకోవాలి. మళ్ళీ కొద్ది నూనె వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూసారండి, ఇలా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా. లాస్ట్లో కొంచెం కాగిన నూనె వేసుకొని మళ్ళీ కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. గుల్లగా వస్తాయి, బాగుంటాయి. మనం ఏదైతే చేస్తున్నామో స్నాక్ రెసిపీ, ఇవి టేస్ట్ బాగుంటాయి. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. అయిందండి. మళ్ళీ ఒకసారి పిండి బాగా పిసుక్కుందాం. ఇలా నొక్కుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి జల్లుకుంటూ చపాతీలో చేసుకుందాం. ఇలా చపాతీలో చేసి సైడ్లు కట్ చేశారు.
4 వైపులా సమానంగా ఉండడం కోసం సైడ్లు కట్ చేసేస్తున్నారు అత్తయ్య గారు. ఇప్పుడు క్యూబ్ లాగా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు లాగా అత్తయ్య కట్ చేస్తున్నారు, అలా కట్ చేసుకోవాలండి పీస్లో. అవే వచ్చేస్తాయి కింద మనంత పొడి పిండి వేసి చేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి. అన్నీ అలానే చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండి, ఇన్నైనవి 1/4 కేజీ పిండికి. ఇలా క్యూబ్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పొయ్యి మీద పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వాలి బాగా. హీట్ అయ్యాక అప్పుడు ఇవైతే ఫ్రై చేసేసుకోవాలి. హీట్ అయిందండి, ఇప్పుడు వేసుకుందాం ఒక్కొక్కటిగా. అన్నీ కూడా ఒక్కొక్కటే అంటుకోవు. అవి పొడి పిండి వేసుకొని చేసుకోవడం వల్ల అవి అంటుకోవు, ఒక్కొక్కటే వచ్చేస్తాయి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కిందకి పైకి కలుపుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. వాటంతటా అవి పైకి వచ్చేస్తాయండి ఎగినాయి అంటే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్. చాలా ఈజీ కూడా. మా పిల్లలు స్వీట్ తినరండి. నన్ను సాయంత్రం మా పెద్ద అబ్బాయి అడిగాడు, అందువల్ల చేస్తున్నాం. ఒక్కొక్కటి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేగిపోయినాయండి, ఇప్పుడు తీసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకొని తీసేసుకోవాలి. చూసారా, అంతే అండి. పిల్లలు స్నాక్స్ బాక్స్లో వేయడానికి కూడా బాగుంటాయి. మిగిలినవి కూడా అంతేనండి, సేమ్ అలానే ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇలాగే వేపేసుకోవాలి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. చూసారు కదండి, వేడివేడిగా అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా చూసారండి ఎంత క్రంచీగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా వేసుకుంటే బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో మీకు నచ్చినట్లయితే స్నాక్ రెసిపీ, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకో రెసిపీతో కలుపుతాం. బాయ్, సీ యూ టుమారో. మా పిల్లలకి రాగానే పెట్టేయాలి ఫస్ట్ ప్లేట్లో వేసి.